ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతి సోమవారం కాశీఖండం గురించి తెలుసుకుందాం కదా. ఈరోజు కాశీఖండం 22వ భాగము. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ చెప్పగానే అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కాశీఖండం 22వ భాగము. వివిధ లోకస్థితి వర్ణన. శివశర్మ బ్రహ్మదేవుణ్ణి ఏదో ప్రశ్నించాలనుకున్న విషయాన్ని బ్రహ్మ కనిపెట్టి అతనికి మోక్షకాంక్ష ఉన్నదని గ్రహించాడు. బ్రహ్మ విష్ణుదూతలను సత్కరించి పంపాడు. విమానంలో వెడుతూ విష్ణుదూతలతో తాను అడిగిన వాటికన్నిటికీ చక్కని వివరణలు ఇచ్చినందుకు కృతజ్ఞత తెలిపాడు. వారికి భూత భవిష్యత్తులన్నీ తెలుసునని మెచ్చుకున్నాడు. వారు అతనికి మరికొన్ని విశేషాలను తెలియజేశారు. భూమండలము అడవులు, సముద్రాలు, పర్వతాలతో విస్తరించి ఉంది. ఆకాశము భూమండలమంతట పైన వ్యాపించి ఉన్నది. భూమికి 10,000 ఆమడల దూరంలో సూర్యమండలము, దానికి 1,00,000 యోజనాల దూరంలో చంద్రమండలము, దానికి 1,00,000 యోజనాల దూరంలో నక్షత్ర మండలము, దానికి 2,00,000 యోజనాల దూరంలో బుధలోకము, దానికి 2,00,000 యోజనాలలో శుక్రలోకము, దానికి 2,00,000 ఆమడల దూరంలో కుజలోకము, దీనికి ఇంతే దూరంలో బృహస్పతి లోకము, దానికి అంతే దూరంలో శని లోకము, దానికి 10,00,000 ఆమడల దూరంలో సప్తర్షి మండలము, దానికి 100,000 ఆమడల దూరంలో ధ్రువమండలము ఉంది. భూమిపై పాదాలతో నడిచేది ఏదైనా భూలోకమే. దీనిపై సముద్ర పర్వత అరణ్యాలుంటాయి. భూలోకం నుండి సూర్యమండలం వరకు సువర్లోకము అంటారు. భూమికి 1,000,000 యోజనాలలో మహర్లోకము, 2 కోట్ల ఆమడలలో జనలోకము, 4 కోట్ల ఆమడలలో తపోలోకము ఉన్నాయి. భూమికి 8 కోట్ల యోజనాల దూరంలో సత్యలోకము ఉంది. భూమికి 16 కోట్ల యోజన దూరంలో వైకుంఠముంది. ఇక్కడ అందరికీ అభయమిచ్చే లక్ష్మీపతి ఉంటాడు. దీనికి 16 కోట్ల యోజనాలలో కైలాసముంది. మహేశ్వరుడు పార్వతీ సమేతంగా ప్రమాదగణ పరివేష్టితుడై ఉంటాడు. ఈయనను పరుడు అంటారు. జగత్తు అంతా ఆయన శాసనంతోనే నడుస్తుంది. అతి స్వతంత్రుడు. ఆయనే పరబ్రహ్మ అని వేదాలు ఘోషిస్తాయి. అతడు పరుడు. అతడే ఆనందం, సంవిత్తు, సంవయం వేద్యుడు, పరమజ్యోతి స్వరూపుడు, యోగి రమ్యుడు, నామరూప రహితుడు, సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, సర్వకర్మ వివర్జితుడు, చంద్రరేఖ సుశిరస్సుపై దాల్చినవాడు, వామభాగంలో పార్వతీదేవిని కలిగి అర్ధనారీశ్వరుడైన వాడు, ఆదిశేషుని సదా ఆభరణంగా ధరించేవాడు, వృషభవాహనుడు, గజ చర్మధారి, మన్మథ భస్మాన్ని ఒళ్ళంతా పూసుకొని ఉంటాడు. రూపాతీతుడై రుద్రరూపిగా సర్వవ్యాపిగా ఉంటాడు. ఆయనే శివుడు. నిరాకారుడైన సాకారుడు. సమస్త జగత్తు ఆయననే సృష్టింపబడి క్రీడింపబడుతున్నాయి. మహాదేవుడు. తనతో సమానమైన సింహాసనంపై విష్ణుమూర్తిని కూర్చోబెట్టి సర్వరత్నమయ ఛత్రాన్ని పఠించాడు. ఔషధి జలముతో అభిషేకింపచేశాడు. స్వర్ణ కిరీటాన్ని ఆయన మస్తకంపై అలంకరించి అభిషేకించాడు. ఎవరికి ఇవ్వని భోగమంతా విష్ణువుకి ఇచ్చాడు. అప్పుడు శివుడు బ్రహ్మతో, విష్ణువు నాకు నమస్కరింపదగినవాడు, మీరందరూ నమస్కరించండి అని చెప్పి శివుడు తాను విష్ణుమూర్తికి నమస్కరించి అందరి చేత చేయించాడు. అప్పుడు శివుడు విష్ణువుతో, మహావిష్ణువు, నీవు కర్తవు, సర్వభూతాలను రక్షిస్తావు, హరించేవాడివి, వాడివి. ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులను నీకు ఇస్తున్నాను. గ్రహించు. నీ భక్తుల
భక్తులకు నేను ఉత్తమమైన మోక్షాన్నిస్తాను. ఈ మాయాశక్తిని కూడా గ్రహించు. నా ఎడమ చేతివి నువ్వు, నా కుడి చేయి పితామహుడైన బ్రహ్మదేవుడు. ఈ బ్రహ్మను కూడా నువ్వే సృష్టిస్తావు అని చెప్పి వేడుకోలుపాడు అని విష్ణుదూతలు శివశర్మకు బోధించారు. ఈ విష్ణు చరిత్ర విన్నవాడు స్వర్గాన్ని పొందుతాడు, కాశీలో మోక్షం పొందిన వాడవుతాడు. ఆరోగ్య భోగభాగ్యాలన్నీ సమకూడుతాయి, బంధ విముక్తుడవుతాడు. ఈ కథ హరికి అరునికి కూడా చాలా ప్రియమైనది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.